ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఇక్కడ సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, రేపు నీ ఇంట ఒక అద్భుతం జరిపించబోతున్నాను, తప్పకుండా ఈ సాయి సందేశాన్ని పూర్తిగా ఆలకించు అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. ఈ సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటలోనే విందాం. వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. తప్పకుండా మన వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరేత చేయిస్తాను. బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటారు కదండి. చాలామందికి ప్రయోజనం పొందక కూడా చాలా బాధపడుతూ ఉంటారనమాట. అంటే ఎన్ని చోట్ల చూపించుకున్నా కూడా మేము ఫలితం లభించలేదు, మేము ప్రయోజనం పొందలేదు, మా కష్టాలన్నీ తీరలేదని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారండి, చాలా నమ్మకమైనటువంటి గురువు గారు. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం చెప్తారండి గురువుగారి నెంబర్ వచ్చేసి 8466923012. భార్యాభర్తల మధ్య సమస్యలున్నా, నరదిష్టి ఉన్నా, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, వాస్తు ఇంటి సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదండి. ఏ సమస్య ఉన్నా సరే మీరు గురువుగారికి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యలన్నీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. పరిష్కార మార్గం కానీ, అంటే పూజలు కానీ, పరిహారాల రూపంలో కానీ మన సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుందండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగిందండి. మీకు నమ్మకం ఉంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. రేపు నీ ఇంట ఒక అద్భుతం జరిపించబోతున్నాను. మరి సందేహం ఎందుకు? ఈ సాయి చెప్పిన సందేశాన్ని పూర్తిగా ఆలకించి చూడు. నీకంతా మంచి జరగబోతుందని నిదర్శనంగా రేపు నీ ఇంట ఒక అద్భుతంని నువ్వు అనుకున్నటువంటి ఈ సాయి, ఈ గురు అనుగ్రహంతో ఒక మంచి అద్భుతాన్ని నీ ఇంట్లో జరిపించబోతున్నారు. నా ఆశీస్సులతో నీకంతా కూడా శుభమే జరుగుతుంది. మరి ఆలస్యం చేయకుండా అసలు ఈరోజు ఈ సందేశాన్ని నీ ద్వారా ఎందుకు వినిపించాలని చెప్పి అనుకుంటున్నావో తెలుసా? నీ మనసంతా కూడా గందరగోళంగా ఉందని, రకరకాల ఆలోచనతో గురి అవుతుందని నాకు బాగా తెలుసు. కాబట్టి నేను సంతోషంగా ఉంచడం బాబాగా, ఒక తండ్రిగా నా కర్తవ్యం, ఒక గురువుగా నా బాధ్యత. కాబట్టి ప్రతిరోజు కూడా బోలెడు సందేశాలను నువ్వు వినాలని చెప్పి ప్రతిరోజు నీ ముందుకు తీసుకొని వస్తాను. ఇక మీ జీవితం రాబోయేటువంటి రోజుల్లో అద్భుతంగా ఉండబోతుందని చెప్పడానికి మీ ఇంట్లో ఒక అద్భుతాన్ని జరిపించబోతున్నాను. అయితే ఈరోజు ఏం చెప్పబోతున్నానో తప్పకుండా మీరు ఆలకించండి. ప్రతిరోజు కూడా ఏదో ఒక బాధ్యతగా ఏదో ఒక సందేశాన్ని అయితే పంపించడం జరుగుతుంది. మరి నేను నీకు ఈరోజు ఈ విధమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నాను. తప్పకుండా నువ్వు ఈ వీడియో ద్వారా తెలుసుకో. ఏదైనా కానీ, అంటే నీ జీవిత గమ్యం నీకు ఏమిటో తెలియచెప్పబోతున్నాను. ఒకవేళ మనం ఏదైనా ఒక పనిని ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి కదా. కాబట్టి ప్రతిదీ కూడా ఇలా నేను ఇచ్చేటువంటి సందేశంలో తప్పకుండా నీకు ఆంతర్యం ఉంటుంది. అందుకనే ఎన్నెన్నో సందేశాలు మనం ఈ బాధలో ఉన్నా కాబట్టి ఈ బాధకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని ఈ సందేశం ద్వారా వెతుక్కోవచ్చని మన మనసుకు అనిపించేలా ఉంటాయి. ఎన్నో సందేశాలు, ఎన్నెన్నో మాటలు. నా ఆశీర్వాదంతో ఒక తీయనైనటువంటి వార్తను నువ్వు రేపటి రోజున వినబోతున్నావు. చూడమ్మా, నీ మనసు ఎంతో గందరగోళంలో, అలా చికాకులతో, బాధతో, అలసటతో ఉన్నదని నాకు అర్థమైంది. నీ మనస్సుకు చాలా స్వచ్ఛమైంది, నాకు బాగా తెలుసు. అయితే ఇప్పుడు చెప్పేది శ్రద్ధగా విను. నీ మనసుని ఇంకా ఆనందంగా ఉంచుకునేందుకు నువ్వు తప్పకుండా ప్రయత్నం చేసి తీరుతావు. మరి ఎందుకు ఇలా చెప్తున్నానో తెలుసా? నా భక్తురాలు అయినటువంటి నీ అందరినీ కాపాడడానికి స్వయంగా నేనే నీ వద్దకు రాబోతున్నాను. నేను రాలేకపోయినా కానీ నీ అవసరాలకు అనుగుణంగా ఉన్నటువంటి సందర్భాల్లో మారువేషంలో కూడా నేను మీ ముందుకు వస్తున్నాను. మీ ముందుకు మీకు అన్నీ కూడా మీ అవసరానికి సరిపడా ప్రతి ఒక్కటి కూడా మీకు సమకూర్చుకుంటాను. అలాగే మిమ్మల్ని నేను జాగ్రత్తగా రక్షించుకుంటూ వస్తున్నాను. ఇదంతా కూడా ఈ గురు అనుగ్రహంతోనే నీకు ఆశీస్సులు పూర్తిగా లభించబోతున్నాయి. నీ కష్టాలకు పరిష్కారం చూపలేదనో, నా మీద నువ్వు చాలా కోపంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నావు కదా. నా బాబాని ఎప్పుడూ కూడా ఎన్నోసార్లు ఈ సమస్యలను, కోరికలను తీర్చమని చెప్పి అడుగుతూ ఉంటున్నాను. అయినప్పటికీ కూడా నా మనసులోనే ఉండిపోతున్నాయి. బాబా ఏమీ చేయడం లేదు. నేను నిద్ర లేచినప్పటి నుంచి బాబానే కదా తలుచుకుంటూ ఉంటున్నాను.
ఆ తండ్రికే కదా పూజలు చేసుకుంటూ ఉన్నాను, నా కష్టాలని కూడా బాబాకే కదా చెప్పుకుంటూ ఉన్నాను. అయినా కూడా మరి ఎందుకు నాకు పట్టించుకోవడం లేదని చెప్పి నీ మనసులో ఏదో ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నావులే. అలా ఎప్పుడు కూడా అనుకోవద్దమ్మా. ఎందుకంటే ఎప్పటికీ కూడా అనుకోవద్దు. ఏంటి బాబా కోపంగా ఉన్నావని చెప్పి నువ్వు నన్ను అడుగుతావేమో, కానీ నాకైతే నా బిడ్డ పైన ఎటువంటి కోపం లేదు. కానీ మీకే నాపై ఎనలేనటువంటి కోపతాపాలను చూపిస్తున్నారు. ఒక తల్లి కానీ తండ్రి కానీ తమ బిడ్డలపైన ఎందుకు కోపగించుకుంటారో చెప్పండి. ఏదైనా కానీ మీరు మంచి నడవడికలో అలాగే మంచి మార్గంలో వెళ్ళాలనేదే కదా, తన బిడ్డల క్షేమం కోసం మాత్రమే కదా తల్లిదండ్రుల ఆరాటం పోరాటం అంతా కూడా. మీకు మంచి బుద్ధిని ఇవ్వాలనో లేదంటే మిమ్మల్ని మంచి దారిలో నడిపించాలనో, ఇంకా లేకపోతే మీ తప్పటడుగులను దండించడానికో తల్లిదండ్రులు ఎప్పుడు కూడా కోప్పడుతూ ఉంటారు. అంతే తప్ప మీపై కోపం అలాగే ప్రేమ లేవని కాదు కదా. ఎప్పుడు కూడా అంత మాత్రం ఎప్పుడు అనుకోవద్దండి. అలాగే భగవంతుని కూడా అర్థం చేసుకోవాలి. నా బిడ్డవైనటువంటి నీపై నాకెందుకు కోపం ఉంటుంది? అంతా కూడా నా బిడ్డలే కదా, ఈ ప్రపంచం అంతా కూడా నా బిడ్డలే. మరి నా బిడ్డలపై తల్లి కోపం ఎందుకు ఉంటుంది చెప్పండి. తల్లి కోపం ఏదైనా కానీ 5 నిమిషాలు మాత్రమే. కొన్నిసార్లు నేను కూడా మిమ్మల్ని తల్లిలా దండిస్తాను, అంతేకాని మీపై కోపంతో కాదు. మీరు చేసేటువంటి పనులపైన కోపంతో చెడుదారిలో వెళ్ళిపోతే మిమ్మల్ని దండించాల్సినటువంటి బాధ్యత ఒక గురువుగా నాపై ఉందని తెలుసుకోండి. ఎన్నెన్నో కష్టాలు మీ నెత్తిన తెచ్చుకుంటారో తెలుసా. నేను నా కష్టాలను మంచి చెప్పి ఎప్పుడు కూడా పెంచుకుంటూనే అప్పుడప్పుడు నాకు తెలియకుండా ఏదో ఒక తప్పు చూపిస్తూనే ఉంటున్నాను. దానివల్ల ఇంకా ఎక్కువగా కష్టం తెచ్చి పెట్టుకుంటూ ఉంటున్నాను. కాబట్టి ఒకవేళ నేను కనుక దండించకపోతే మీ జీవితాన్ని మీరే సర్వనాశనం చేసుకున్న వారవుతారు. ఇన్ని కష్టాలు కాదు, ఇంకా ఎక్కువ కష్టాలను మీరు ఈ పాటికే అనుభవించి ఉంటారు. కాబట్టి నా మనస్సుకు బాధ అనిపించినప్పుడు కొన్నిసార్లు కష్టపెట్టడం తప్పడం లేదు. చూడమ్మా, మిమ్మల్ని ఎప్పుడైనా కానీ దండించేటప్పుడు నేను ఎంతగా బాధపడతానో తెలుసా. అంతేకాని నా బిడ్డలను ఎప్పుడు కూడా అనవసరంగా బాధ పెట్టను. నా బిడ్డలందరినీ కూడా రక్షించుకోవడమే కదా నా బాధ్యత. మరి అలా ఎప్పుడు కూడా నా కర్తవ్యంగా నేను అనుకుంటూ ఉంటాను. మీకు తోడుగా నీడగా ఉంటానని చెప్పి నువ్వు నన్ను నమ్మి అపార్థం చేసుకుంటావా? ఇప్పుడు నువ్వు కన్నీరు పెట్టుకోవద్దు. ఇప్పటికైనా నన్ను, నా ప్రేమను అర్థం చేసుకుంటే చాలు. నువ్వు అర్థం చేసుకున్నావని అనుకుంటున్నాను. అసలు ఇప్పటికే నువ్వు నీ కన్నీళ్లతో నాకు అభిషేకం చేపిస్తూ చూస్తూనే ఉన్నావు. ఇక చాలు. నీకు నీ పరిస్థితి అలాగే నీ బాధలు ఇక ఇవన్నీ కూడా పక్కన పెట్టు. వీటి గురించి బాధపడవద్దు. నీ దుఃఖాన్ని నేను చూడలేకపోతున్నాను. నువ్వు ఇలా రోజు బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఏదో ఒక విధంగా మనసును కష్టపెట్టుకుంటూ ఉంటే నేను చూస్తూ ఉంటానని అనుకుంటున్నావా? అసలు నా మనసు ఎంత బాధపడుతుందో నీకేం తెలుసు. నీకున్నటువంటి కర్మల వలన, దోషాల వలన నీకు ఏర్పడినవే, నువ్వు తెచ్చుకున్నవన్నీ కూడా నువ్వు ఎదగకుండా ఉండడానికి కారణం ఒక అడ్డుగా వస్తూ ఉంటున్నాయి. కానీ వాటిని అడ్డుకోవడం ఎవరి తరం కూడా కావడం లేదు. కానీ వాటి ప్రభావం ఎక్కువగా లేకుండా నేను చేయగలిగింది నేను చేస్తూ వస్తున్నాను. అయినప్పటికీ నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు. నిన్ను ఆ చెడు కర్మల నుండి బయట పడేస్తూనే ఉంటున్నాను. ఇది మాత్రం నా బాధ్యతే కదా. నీ కర్మల వలనే నువ్వు అడిగినవన్నీ కోరికలు తీరడానికి అంతో ఇంతో ఆలస్యం అవుతూ వస్తుంది. ఇప్పటి వరకు ఎంతో కష్టతరమైనటువంటి జీవితాన్ని నువ్వు నీ కుటుంబం అనుభవించాలని నాకు బాగా తెలుసు. ఇక నీ జీవితం ఈ బాధలతో సమస్యలతో నిండిపోయినటువంటి జీవితం చాలు. రాబోయే రోజులంతా కూడా సవ్యంగా అనుకూలంగా మార్చబోతున్నాను. అన్నిటినీ నీకు అనుకూలంగా మార్చి చూపిస్తాను. అలాగే మార్చబోతున్నాను కూడా. నువ్వు ఊహించినటువంటి అద్భుతమైనటువంటి సంఘటన రేపు నీ ఇంట జరిపించబోతున్నాను. అది కూడా నీ తండ్రి నీ సాయి ఆశీర్వాదంతో. ఈ మాటను తప్పకుండా నువ్వు విను. అది కూడా ఈ విషయాన్ని రహస్యంగా ఉంచు, ఎవరితో కూడా పంచుకోవద్దు. అలా చెప్పుకోవడం వల్ల నువ్వు అనుకున్నటువంటి కార్యాన్ని నువ్వు సాధించలేకపోతున్నావు, విజయాన్ని పొందలేకపోతున్నావు. కాబట్టి ఎవరికి కూడా చెప్పకుండా గోప్యంగా ఉంచుకో. నా నామాన్ని పఠిస్తూ ఉండు. నువ్వు పిలిచే ప్రతిసారి కూడా సాయి సాయి అంటూ ఉంటే నేను ఎంతో ఉప్పొంగిపోతూ ఉంటున్నాను. నా బిడ్డ పలుకుల కోసం, పిలుపు కోసం పరితపించిపోతూ ఉంటాను. గురువులకే గురువైనటువంటి నీ సాయి తండ్రి ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటున్నాడని నీకు తెలియదా? నీ పిలుపుకు నేను బానిసను, నీకు తెలియదా? తెలుసు కదా. గతంలో జరిగినటువంటి చేదు విషయాలన్నీ కూడా ఇప్పుడే ఈ క్షణమే పూర్తిగా మర్చిపోతావని నాకు మాట ఇవ్వు. నీ కుటుంబానికి కూడా నువ్వే ధైర్యం చెప్పాలి. కాబట్టి
నువ్వు వారికి ధైర్యం చెప్తేనే వారికి కూడా నువ్వు ఉన్నావనే ధైర్యం వారికి ఉంటుంది. ఇక నీ మనసుకు అలాగే నీకు వాటిల్లినటువంటి కష్టం అంతా కూడా దూరం చేస్తాను. నీ జీవితాన్ని సక్రమంగా ఉంచుకో. నువ్వు కోరినటువంటి కోరికలు తీర్చడం, నిన్ను బాధించడం ఇవన్నీ కూడా నా బాధ్యతలే. అంటే బాధించడం నా బాధ్యతని అనుకుంటున్నావు. బాధించిన తరువాత ఆ కష్టాలను వెళ్ళగొట్టి నీకు మంచి మార్గంలో నడిపించి ఆ బాధ్యతకు తగినటువంటి మంచిగా సంతోషాలను ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. అంటే బాధలు పెట్టేది భగవంతుడే, సంతోషాలు ఇచ్చేది కూడా భగవంతుడే అని గుర్తుపెట్టుకో. నీకు తప్పకుండా నీ గురించి చూసుకోవాలని అనుకుంటున్నాను. నా బిడ్డలు ఎప్పుడు కూడా అయోమయంలో అంధకారంలో ఉండడం నాకు అసలు ఇష్టం ఉండదు. నేను చెప్పే ప్రతి మాటలను అర్థం చేసుకొని జీవితాన్ని నువ్వు ఆనందమయం చేసుకోవాలనేది నా తపన. అలా కాకుండా జరిగిపోయినటువంటి నష్టాన్ని కష్టాలను తలుచుకుంటూ అలాగే కూర్చొని ఉంటే నువ్వు ఏం చేయగలవు చెప్పు? నేను ప్రతిరోజు కూడా నా సందేశాలను నీకు ఎందుకు పంపిస్తూ ఉన్నాను చెప్పు? వాటి ద్వారా అయినా సరే నువ్వు ఏదో ఒక విధంగా కొన్ని విషయాలను తెలుసుకొని ధైర్యంగా ఉంటావనే కదా. కానీ నువ్వు మాత్రం బాధపడుతూనే ఉంటున్నావు. నేను ఎన్నిసార్లు చెప్పాను కదా, నీ కష్టాలను నువ్వు మర్చిపో. ఎప్పుడు బాధ వచ్చినా చిరునవ్వుతో కష్టాలన్నిటినీ కూడా ఓపికగా కాస్త శ్రద్ధ సబూరితో ఓపిక పట్టి చూడు. కష్టాలను ఆహ్వానించు. ఇక అవన్నీ కూడా నా కాళ్ళ దగ్గర విడిచిపెట్టు, వెళ్ళిపో. ఆ కష్టాలను ఆహ్వానించి నువ్వు ఆ బాధలను స్వీకరించి నాకు అప్పగించు. వాటన్నిటిని నేను తప్పకుండా తీసుకొని నీకు సంతోషాలను ఇస్తాను. మరలా వెంటనే బాధపడిపోతూ కూర్చుంటున్నావు. అలాగే నువ్వు వాటిని మర్చిపోవాలి. నా మీద భక్తిని పూర్తిగా నింపుకోవాలి. ఇంకాస్త పెంచుకో. నా పాదాల దగ్గర పూర్తిగా శరణాగతి అవ్వు. నీ సమస్యలన్నిటినీ కూడా నా పాదాల దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపో. ఎలాంటి భయాలు దుఃఖాలు నీకు ఉండవు. ఈ విషయాన్ని తప్పకుండా నువ్వు గుర్తుంచుకునే తీరాలి. నీ బాబా చేసే అద్భుతాలను నువ్వు ముందు రోజుల్లో ఇంకా ఎక్కువగా చూడగలుగుతావని నీకు నేను మాట ఇస్తున్నాను. మంచి శుభవార్త చెప్తాను. నా బంగారు బిడ్డకు తగినటువంటి జీవిత భాగస్వామిని కూడా అతి త్వరలోనే తీసుకొని రాబోతున్నాను. ఇక జీవితం కొత్తగా ఆనందమయం కాబోతుంది. ఇక నీవు ఎలాంటి దిగులు పడన అవసరమే లేదు. సంతోషంగా ఉండు. నీ జీవిత భాగస్వామితో నువ్వు జీవితాన్ని ఆనందమయం చేసుకోబోతున్నావు. నీ ఇంట్లో ఒక అద్భుతమైనటువంటి కార్యం జరగబోతుంది. మంచి విషయం అయితే కుటుంబ సభ్యులందరూ కలిసి మిఠాయిలను సిద్ధం చేసుకొని మరి ఆనందంగా ఉండేటువంటి క్షణం. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంతో నిలబడ్డావు కదా. ముందు రోజుల్లో ఇలాంటి చిన్న కష్టాలు వచ్చినా కానీ ధైర్యంగా నువ్వు నిలబడతావని ఈ బాబా ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు నువ్వు మంచి ఆలోచనలను చేస్తావు. తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా నీపై నిండుగా ఉండబోతుంది. నువ్వు ఎన్నో రోజులుగా అడుగుతూ ఉన్నావు కదా, బాబా నాకు ఒక సరైనటువంటి ఉద్యోగాన్ని ఇవ్వండి. నేను ఏదైనా కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగానికి నేను ప్రిపేర్ అవుతున్నాను. అందులో నాకు మంచి విజయాన్ని అలాగే మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని నన్ను ఆశీర్వదించమని ఎన్నో సంవత్సరాలుగా నువ్వు నన్ను అడుగుతూ ఎంతో బాధపడుతూ అది జరగదేమోనని తప్పించిపోతూ ఉన్నావు. ఖచ్చితంగా నువ్వు అనుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగమే నీకు దక్కుతుంది. నువ్వు ఎంతో ఇష్టమైనటువంటి ఆ జాబ్లోనే అంటే ఆ ఉద్యోగంలోనే నువ్వు చేరబోయి నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉంటారు. అలాగే నీకు తగినటువంటి మంచి జీవిత భాగస్వామితో నీకు వివాహం కూడా తప్పకుండా జరిపిస్తాను. సంతోషంగా జీవితాన్ని గడుపు. అలాగే వ్యాపారంలో నష్టం వస్తుందని ఎన్నో ఏళ్లుగా బాధపడుతూ కుమిలిపోతూ ఉన్నటువంటి నీ మంచి మనసుకు తప్పకుండా నువ్వు వ్యాపారంలో మంచి అభివృద్ధి పురోగతిని నువ్వు తప్పకుండా సాధిస్తావు. ఎన్నెన్నో రకాలైనటువంటి అవమానాలను భరించిన నీకు ఇకపై అందరూ కూడా ముక్కున వేలేసుకునేలాగా నీ జీవితం తప్పకుండా నువ్వు గడుపుతావని ఈ బాబా ఎప్పుడు కూడా నీకు చెప్తూ ఎన్నో రకాలైనటువంటి సందేశాలను నీకు తప్పకుండా తెలియపరుస్తూ ఉంటాడు కదా. కానీ నువ్వు మాత్రం ఎప్పుడు కూడా అధైర్యపడద్దు. ధైర్యంతో జీవితాన్ని ముందుకు గడుపు. ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు. నీకు నీ బాబా తోడున్నాడు కదా. ప్రతినిత్యం కూడా నన్ను తలుస్తూనే ఉంటావు. అంటే నిన్ను ఏదైనా కష్టం చుట్టుముట్టినప్పుడు నువ్వు ఎంత తెలివిగా నీ యొక్క ప్రవర్తన నీ మార్గం ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఎలా నువ్వు ఎంత తెలివిగా నీ యొక్క కష్టకాలంలో నీ ప్రవర్తనను నువ్వు అమలుపరిచావు, నీ యొక్క నాటకం ఎలా ఉంటుంది. ఈ భూమి మీద అనేది భగవంతుడితో పాటు ఎంతో మందిని చూస్తూ ఉంటారు కదా. కాబట్టి నీ వరకు నువ్వు ఏ విధమైనటువంటి చెడు మార్గంలోకి నువ్వు వెళ్ళడం కానీ
ఇంకా చెడు ఆలోచనలు నువ్వు చేయడం కానీ ఇవేమీ కూడా నువ్వు చేయలేదు. అన్నిటినీ ఆహ్వానించావు, అన్నిటినీ కూడా అన్ని సమస్యలను కూడా ఆహ్వానించావు. ప్రతి ఒక్కటి కూడా నీ జీవితంలోకి వచ్చి నిన్ను పలకరించి వెళ్ళినవి అన్నీ కూడా. అయితే నీలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా నీతో ఇంకా ఎక్కువగా అంటే అర్థం ఏమిటో తెలుసా? అవన్నీ కూడా నీతో నీకున్నటువంటి ధైర్యం, ఆ ధైర్యంతోనే నువ్వు చాలా అంటే చాలా రోజుల నుంచి ఇంతగా ధైర్యం నీలో ఉందంటే దానికి కారణం ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం నీపై పుష్కలంగా ఉండడం వలనే. భగవంతుడు ఎప్పుడు కూడా నిన్ను నీడలాగా వెన్నంటే ఉండి కాపాడుతూ ఉన్నాడు. నిన్ను భగవంతుడు ఎప్పుడు కూడా పరీక్ష పెడుతూ ఉన్నాడని అనుకోవద్దు. కాలం ఎప్పుడు కూడా పరీక్షలు పెడుతూనే ఉంటుంది. ఆ పరీక్షల్లో మనం ధైర్యంగా ముందుకు నెట్టగలిగితే తర్వాత మనకు ఈ కష్టాల వెనకాల ఉన్నటువంటి సంతోషాల సంఖ్య, ఆ సంతోషాల తెర ఎప్పుడు కూడా తెరిచే ఉంటుంది. ఈ కష్టాలను దాటుకొని వెళ్తే తర్వాత సంతోషం కూడా అనేటువంటి ఒక తలుపు మిమ్మల్ని తట్టబోతుంది. సమస్యల నుంచి బయటపడతావు అంటే నీకు తప్పకుండా నేను అనేక రకాల మార్గాలను నీకు చూపించి, నీకు దారిని చూపించి మంచి మార్గంలో నువ్వు ప్రయాణించేలా నీకు తప్పకుండా సహాయపడతాను. ఎవరు కూడా అంటే ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఉక్కిరి బిక్కిరిలో ఉన్నా కానీ, ఎప్పుడు కూడా నువ్వు అల్లాడిపోతూ ఉన్నా కూడా పరిష్కారం భగవంతుడే చూపించాడు కానీ మనుషులు చూపించలేదు. కాబట్టి భగవంతుని ఎన్నో సందర్భాల్లో నువ్వు ఎన్నో రకాలుగా కోరుకున్నావు. అలాగే నీ కష్టాలను తొలగించమని చెప్పి ఎన్నో రకాలుగా అడిగావు. కాబట్టి నీ కష్టాలను ఆయన ఆశీర్వాదంతో కష్టాలన్నీ కూడా తొలగించబోతున్నాడు. కాబట్టి నీ మంచి మనసుకు అంతా నీకు మంచే జరుగుతుంది. నీకు తెలియకుండానే చాలా కష్టాల నుండి నువ్వు బయటపడ్డావు. ఈ విషయం నువ్వు తెలుసుకో. అంటే ఏదైనా కానీ చిన్న చిన్న ప్రమాదాల దగ్గర నుండి, లేదంటే ఏదైనా డబ్బులకు సంబంధించినటువంటి సమస్యల నుండి కావచ్చు, మీరు ఏదన్నా కూడా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ఇలా ఒక్కొక్కసారి ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ఎదుటివారి దగ్గర నుండి మనకు ఏదైనా ఒక ప్రమాదం వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కదా. ఇలా ఏంటంటే కొన్ని ప్రమాదాల నుండి నిన్ను భగవంతుడు చాలా వరకు కూడా కాపాడుకుంటూ వచ్చాడు. ఒక కన్న తల్లి వలె నీకు ఎప్పుడు కూడా వెన్నంటే ఉండి నిన్ను రక్షిస్తూ వస్తున్నాడు అనే మాట తప్పకుండా వాస్తవం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నీకు తెలియకుండానే భగవంతుడు నీకు అన్ని విధాలుగా నిన్ను కాపాడుతూ వస్తున్నాడు. మరి నువ్వు భగవంతుని నిర్లక్ష్యం చేయవద్దు. చాలా వరకు కూడా ఈ రోజుల్లో ఏదైనా ఒక కష్టం వస్తేనో, లేదంటే ఒక నష్టం వస్తేనో, లేదంటే వారికి ఏదైనా అవసరం వస్తేనో భగవంతుడు పాద పద్మాలను పట్టుకుంటున్నారు తప్ప అవసరం తీరిపోయిన తర్వాత, కష్టం తీరిపోయిన తర్వాత ఇక భగవంతుడి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు. తర్వాత భగవంతుడి దగ్గరకు వెళ్ళవచ్చులే, తర్వాత ఏదైనా కాసేపు భగవంతుడి సన్నిధిలో గడపవచ్చులే అని చెప్పి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతున్నారు. మీకు ఎంత సమయమైనా ఉండవచ్చు, మీరు ఎన్ని పనులైనా చేయవచ్చు. రోజు మొత్తంలో మనం కనీసం మన కోసం మనం ఇష్టమైనటువంటి ఆహారం వండుకుంటూ ఉంటాము, ఇష్టమైన వాళ్ళతో కాసేపు మాట్లాడతాము, చక్కగా చాలా సమయం పాటు వృధా చేసేటువంటి ఆ నిమిషాలు, గంటలు సమయం కావచ్చు, ఏ వ్యవధిలోనైనా కానీ భగవత్ నామస్మరణ చేసుకోలేమో చెప్పండి. చక్కగా భగవంతుడి యొక్క సన్నిధిలో కూర్చొని కాసేపు భగవంతుడి యొక్క సన్నిధిలో మనం వచ్చినటువంటి కష్టము చెప్పుకోవాలి. మనం సంతోషంగా ఉన్నాం బాబా, ఈరోజు మేము ఈ పని చేశాము, మాకు ఎంతో సంతోషంగా ఉంది, మేము ఈరోజు ఈ పనిలో చక్కగా మేమైతే అనుకున్నటువంటి పని చేయడం ద్వారా మమ్మల్ని కొంచెం అంటే మా దగ్గర ఉన్నటువంటి అంటే పక్కన ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు మమ్మల్ని అంటే మీరు చక్కగా పని చేశారని చెప్పి మాకు ఈ శాలరీ అనేది ఇంక్రీజ్ అయ్యింది, ఈరోజు నాకు ఉన్నతమైనటువంటి గౌరవం దక్కింది, సమాజంలో ఇలాంటి విషయాలు బోలెడని చెప్పుకోవచ్చండి. అయితే భగవంతుడు వీరు కష్టంలో ఉన్నారు ఒకలాగా ఉన్నారు, సంతోషంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నారు అని చెప్పి భగవంతుడు మన గురించి తెలుస్తుంది. కాబట్టి ఎవరైతే భగవంతుడి కోసం కేవలం కష్టాలను మాత్రమే ఉపయోగించుకుంటున్నారో, అంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఉపయోగించుకున్న అటువంటి వారికి బాబాగారు మీకు అలసిపోయినటువంటి మీ హృదయానికి, అలాగే సున్నితమైనటువంటి నీ హృదయానికి, మంచి మనసుకు కలిగినటువంటి నీ హృదయానికి మనుషులు ఎవరో సహాయం చేయలేదని చెప్పి బాధపడద్దు. జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి రోజులు రాబోతున్నాయి. కాబట్టి నువ్వు భగవంతుడి యొక్క పాద పద్మాలను పట్టుకున్నావు, అంతేవిధంగా మీకు దైవానుగ్రహం కూడా కలగబోతుంది. అయితే ముందు జాగ్రత్తగా నీకు ఒక సూచన తెలియజేయబోతున్నాను. అదేమిటంటే నీవు ఎప్పుడు ఏ విధంగా అయితే ఉన్నావో తర్వాత మంచి జీవితం ప్రసాదించినప్పుడు కూడా భగవంతుడు ఇదే మనసుతో ఎప్పుడు కూడా ఉండేలాగా నీ ప్రవర్తన మార్చుకోకుండా ఉండు. అభాగ్యులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా భగవంతుడు అందరినీ కూడా సమానమైనటువంటి దృష్టితో చూస్తూ ఉండడం వలన కొంతమంది
కొంతమంది దగ్గరికి వచ్చేసరికి వారి కోరికలు కావచ్చు, లేదంటే ఇంకేదైనా వారి ఇతరత్ర కర్మ ఫలితాల వలన, అంటే వారు కర్మ ఫలితాల వలన అనుభవించవలసినటువంటివన్నీ ఉన్నప్పుడు భగవంతుడి యొక్క సహకారం కొంత ఆలస్యం అవుతుంది. తప్పకుండా అప్పుడు భగవంతుని దూషించడం, భగవంతుని విస్మరించడం ఇలాంటివి చేయడం వలన దైవానుగ్రహం ఉన్నదాన్ని కూడా మనం కోల్పోయిన వారం అవుతాం. కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా ఉంచుకొని ముందు రోజుల్లో మీరు సంతోషంగా మీ జీవితాన్ని గడుపుతారని చెప్పి బాబా ఎప్పుడు కూడా అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాడు. సో విన్నారు కదండి, బాబాగారు ఇచ్చినటువంటి ఈ సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.